ఎక్స్ ప్లాట్ఫామ్లో యుద్ధం జరుగుతోందండి. బీజేపీ పార్టీ పైన అపోజిషన్ పార్టీలు వరుస పెట్టి టార్గెట్ చేస్తున్నారు. మార్కెట్లో వేడిని పెంచిన వార్త నిన్న సాయంత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్స్ ఏ కంపెనీలు తీసుకున్నారు అనే లిస్ట్ను బయటపెట్టింది. దేశం మొత్తంలో రాజకీయ పార్టీలకు ఎక్కువగా చందా ఇచ్చిన టాప్ 1 కంపెనీ ఏదో గెస్ చేయండి. జస్ట్ వైల్డ్ గెస్ వేయండి. ఆ కంపెనీ పేరు రిలయన్స్ అదానీ గ్రూప్ కాదు, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనబడే ఒక లాటరీ అండ్ బెట్టింగ్ కంపెనీ ఎక్కువ చందా ఇచ్చింది. ఈ లిస్టులో అంబానీ, అదానీ, టాటా, హీరానందానీ వంటి పెద్ద తలకాయల పేర్లు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది అని చాలా మంది అంటున్నారు. వీరు కాకుండా వీరి బినామీలు ఫండ్ చేశారనే వివరాలు తర్వాత చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇటువంటి ఇన్ఫోటైన్మెంట్ కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, దీని గురించిన మొత్తం బ్యాక్గ్రౌండ్ను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా దీని గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్కు డబ్బులను ఇవ్వడానికి లేదా డబ్బులను డొనేట్ చేయడానికి ఎలక్టోరల్ బాండ్స్ను వాడుతారు. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక ప్రామిసరీ నోట్ లేదా ఒక రిసిప్ట్ లాంటిది. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫలానా రాజకీయ పార్టీలకు ₹1 కోటి డొనేట్ చేయాలి లేదా ఫండ్ చేయాలి అనుకుంటే ఆ వ్యాపారస్తుడు చేయాల్సిన పని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న SBI బ్యాంకు వెళ్ళి ఎలక్టోరల్ బాండ్ను కొనడం, రెస్పెక్టివ్ బాండ్ను తనకిష్టమైన పార్టీకి డొనేట్ చేయడం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి 10,000, 1,00,000, ₹1 కోటి ఇలా వేరువేరు ధరల్లో ఉంటాయి. ఈ బాండ్స్ను మొదటగా వ్యాపారస్తుడు పొలిటికల్ పార్టీకు ఇస్తాడు. 15 రోజుల్లోపు పొలిటికల్ పార్టీ ఈ బాండ్ను SBI బ్యాంకు ఇస్తే వీరికి డబ్బులు వెనక్కి ఇస్తారు, ఎన్కాష్మెంట్ ఇస్తారు అన్నమాట. ఈ ఎలక్టోరల్ బాండ్ పద్ధతిని ప్రభుత్వం 2018లో అమలు చేసింది. 2018 కంటే ముందు వ్యాపారస్తులు బ్లాక్ మనీని డొనేట్ చేసేవారు. బ్లాక్ మనీ డొనేట్ చేయడం వల్ల అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ దొరకడం లేదు అని ప్రభుత్వం 2018లో ఎలక్టోరల్ బాండ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్టోరల్ బాండ్ అనేది ఒక స్కామ్. ఈ బాండ్స్ ద్వారా ఎక్కువ డొనేషన్స్ బీజేపీ పార్టీకే వెళ్తున్నాయి అని అపోజిషన్ పార్టీలు సుప్రీంకోర్టులో కేసు వేశారు. కట్ చేస్తే అట్ లాస్ట్ ఈ కేసులో అపోజిషన్ పార్టీలు గెలిచాయి. సుప్రీంకోర్టు SBIతో వెంటనే మీరు 2019 నుండి 2024 మధ్యకాలంలో విడుదల చేసిన బాండ్స్ యొక్క వివరాలు రిలీజ్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఏ పొలిటికల్ పార్టీ ఎన్కాష్ చేసుకుంది వంటి డీటెయిల్స్ను పబ్లిక్ ఫోరంలో రిలీజ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కాంట్రవర్సీలో క్లైమాక్స్ నిన్న వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ SBI నిన్న ఈ లిస్టును విడుదల చేయడం జరిగింది. SBI విడుదల చేసిన లిస్టును వచ్చినట్లు ఈ ఫోటోలో చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒఫీషియల్గా తమ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది. సెన్సేషనల్ డాక్యుమెంట్స్ అండి ఇవి. భారత్లో డెమోక్రసీ లేదు, వాట్స్ రాంగ్ విత్ ఇండియా అన్న వాళ్ళకి ముఖం మీద కొట్టినట్లు సుప్రీంకోర్టు సమాధానం ఇచ్చింది. మన దేశంలో డిక్టేటర్షిప్ ఉంది అంటే ఇటువంటి కాంట్రవర్షియల్ డేటా ఎలక్షన్స్కు ముందు రిలీజ్ అయ్యేదా? అవ్వదు. SBI రిలీజ్ చేసిన ఈ 2 డాక్యుమెంట్స్లో 2 PDF ఫైల్స్ ఉన్నాయి. పార్ట్ 1లో ఏప్రిల్ 2019 నుండి జనవరి 2024 మధ్యకాలంలో ఏ కంపెనీస్ బాండ్స్ను కొన్నారు అన్న డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవి పర్చేజర్ నేమ్స్, ఇది ఎంత పెట్టి బాండ్ కొన్నారు అన్న అమౌంట్. ఈ డబ్బునే ఈ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్కు డొనేట్ చేయడం జరిగింది అన్నమాట. పార్ట్ 2లో చూడండి, పొలిటికల్ పార్టీస్ పేర్లు ఉన్నాయి. ఏ పొలిటికల్ పార్టీ బాండ్స్ను ఎన్కాష్ చేసుకున్నాయి అన్న డీటెయిల్స్ ఉన్నాయి. పార్ట్ 2లో అన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క నేమ్స్ ఉన్నాయి. బీజేపీ పార్టీ, BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీ, DMK పార్టీ, AIDMK పార్టీ, YSRCP పార్టీ, TDP పార్టీ, జనసేన పార్టీ, ఇలా అన్ని పెద్ద పార్టీల పేర్లు ఉన్నాయి. ఈ లిస్ట్ మొత్తాన్ని, ఈ PDF ఫైల్స్ మొత్తాన్ని మన వాట్సాప్ అకౌంట్లో పెడతా, వీలుంటే చదవండి. ఇన్ని పేజెస్ ఒక లిస్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసి అందరి టైం వేస్ట్ చేయడం కంటే టాప్ లిస్ట్లో ఏ కంపెనీస్ ఎక్కువ ధరలో బాండ్స్ కొన్నారు అన్న విషయాల్ని చెప్తా. టాప్లో ఏ పొలిటికల్ పార్టీస్కు ఎక్కువ చందాలు వచ్చాయి అనేది కూడా చెప్తా. ఈ ఇమేజ్లో ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్న టాప్ 10 కంపెనీస్ పేర్లు ఉన్నాయి. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే కంపెనీ 1,368 crores విలువ గల బాండ్స్ తీసుకొని పొలిటికల్ పార్టీస్కు ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ అనేది ఆన్లైన్లో లాటరీ బెట్టింగ్ గేమ్స్ ఆడే కంపెనీ, కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ గేమింగ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ యొక్క ఇయర్లీ టర్నోవరే 8,000 కోట్లు. ఈ కంపెనీ ఓనర్ పేరు మార్టిన్ శాంటియాగో. ఇది తమిళనాడు కోయంబత్తూర్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ ఏ పొలిటికల్ పార్టీకు డబ్బులు ఇచ్చింది అనే వివరాలు తెలియవు. 1,368 crores ఒక్కటే పార్టీకు ఇచ్చిందా లేదా వేరువేరు పార్టీలకు ఇచ్చిందా అనే డీటెయిల్స్ కూడా లేవు. నిన్న SBI రిలీజ్ చేసిన లిస్టులో
కేవలం ఏ కంపెనీస్ బాండ్స్ ను కొన్నారు, ఏ పొలిటికల్ పార్టీస్ బాండ్స్ ను ఎన్కాష్ చేసుకున్నారు అన్న వివరాలు మాత్రమే ఉన్నాయి. ఏ కంపెనీ ఏ పొలిటికల్ పార్టీకి ఎంత అమౌంట్ ఇచ్చింది అన్న వివరాలు లేవు. దాన్ని సీక్రెట్ గా ఉంచారు. నిన్న ఈ లిస్ట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఈడీ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ పైన రేడ్ చేయడం జరిగింది. 2011 సిక్కిం లాటరీ స్కామ్ లో కూడా ఈ కంపెనీకు లింక్స్ ఉన్నాయి అంటున్నారు. సెకండ్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ 966 కోట్ల విలువ గల బాండ్స్ ను ఈ కంపెనీ కొనడం జరిగింది. హైదరాబాద్ లో మీరు చూస్తున్న రోడ్స్, బ్రిడ్జెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఎక్కువ శాతం కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీ పేరే మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. 1989లో స్థాపింపబడిన ఈ కంపెనీ ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఇది తెలంగాణ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీకు బీఆర్ఎస్ పార్టీతో మరియు బీజేపీ పార్టీతో మంచి ర్యాపో ఉంది అంటున్నారు. ద క్వింట్ విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా నితిన్ గడ్కరీ గారు 2022 పార్లమెంట్ సమావేశంలో ఈ మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ గురించి చాలా బాగా పొగడడం జరిగింది. और उसमें इंडियन कॉन्ट्रैक्टर को इनकरेज किया गया. 12,000 करोड़ की एस्टिमेट कॉस्ट थी और आज को मुझे बताते खुशी और इस देश की इस टेंडर में जिस कंपनी ने कॉन्ट्रैक्ट जीता 5 लोगों ने टेंडर भरे, कंपटीशन हुई और हैदराबाद की एक मेघा इंजीनियरिंग करके कंपनी उन्होंने काम लिया. ఆగస్ట్ 2018లో ఈ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ TV9 నెట్వర్క్ లో మేజర్ స్టేక్స్ కొనడం జరిగింది అని ద క్వింట్ తన రిపోర్ట్ లో పబ్లిష్ చేసింది. దీని ప్రకారం చూసుకోండి, TV9 న్యూస్ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీకే ఎక్కువగా మేఘా కంపెనీ చందా ఇచ్చి ఉంటుంది అన్నమాట. సెంట్రల్ లో కూడా బీజేపీ ప్రభుత్వం టన్నల్స్, హైవేస్, రోడ్ కాంట్రాక్ట్స్ ను మేఘా కంపెనీకే ఇచ్చింది అని అపోజిషన్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 3వ స్థానంలో క్విక్ సప్లై చైన్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ 410 crores ను డొనేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ యొక్క వన్ ఆఫ్ ద డైరెక్టర్ పేరు తపాస్ మిత్రా. తపాస్ మిత్రా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ పొజిషన్ లో పని చేశారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీ అంబానీ బినామీ కంపెనీనా కాదనేది ఇంకా తేలాల్సి ఉంది. మేబీ ఇది బినామీ కంపెనీ అయి ఉండొచ్చు. హల్దియా ఎనర్జీ కంపెనీ 377 crores డొనేట్ చేయడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ బేస్డ్ కంపెనీ. థర్మల్ పవర్ ను ఉత్పత్తి చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీ ఎక్కువగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది. భారతీయ గ్రూప్, సునీల్ మిట్టల్ గారి కంపెనీ, ఎస్ఎల్, ఇలా వరుసపెట్టి కంపెనీ పేర్లు ఇక్కడ చూడొచ్చు. ఈ కంపెనీ చూసారా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీ యొక్క ఓనర్ ఆధార్ పూనావాలా. ఈయన గురించి వినే ఉంటారు. పోలియో వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీ ఇయర్ 2022లో 1st ఆగస్ట్ రోజు, 2nd ఆగస్ట్ రోజు, 17th ఆగస్ట్ రోజు వరుసగా దాదాపు 500 కోట్ల బాండ్స్ ను పర్చేస్ చేయడం జరిగింది అని ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూడండి. పూనావాలా మోడీ గారిని కలిసి మోడీ గారిని పొగుడుతూ పెట్టిన ట్వీట్ ఇది. ఈ ట్వీట్ యొక్క డేట్ 23rd ఆగస్ట్ 2022. దీనికి అర్థం పూనావాలా 500 కోట్లు బీజేపీ పార్టీకి డొనేట్ చేసిన తర్వాత మోడీ గారితో ఫోటో తీసుకున్నాడు. అంటే కోవిడ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కాంట్రాక్ట్ ను బీజేపీ ప్రభుత్వం తమకు ఎక్కువగా చందా ఇచ్చిన కంపెనీ ఇచ్చింది అనే అర్థం వస్తోంది. ఆధార్ పూనావాలాకు ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అపోజిషన్ పార్టీ సపోర్టర్స్ అడుగుతున్నారు. అయితే SBI రిలీజ్ చేసిన లిస్ట్ లో సీరం ఇన్స్టిట్యూట్ యొక్క పేరు లేదు. ఆ లిస్ట్ మొత్తం నేను చెక్ చేశా, కానీ దాంట్లో సీరం ఇన్స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ లేవు. ఈ క్లైమ్, ఈ ట్వీట్ కరెక్టా కాదనేది ఇంకా తేలాల్సి ఉంది. వెల్స్పన్ కార్ప్ అనబడే కంపెనీ దాదాపు 7 కోట్లు డొనేట్ చేసింది. ట్విట్టర్ లో కొంతమంది ఇది అదానీ బినామీ కంపెనీ అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే వెల్స్పన్ అనేది ఒక పైప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటున్నారు. వెల్స్పన్ కు అదానీ గ్రూప్ కు మధ్య జాయింట్ వెంచర్స్ నడుస్తున్నాయి అంటున్నారు. ఈ కంపెనీ అదానీ బినామీ కంపెనీనా కాదా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. చందాలు ఇచ్చిన కంపెనీస్ యొక్క లిస్ట్ లో అంబానీ యొక్క రిలయన్స్ గ్రూప్ యొక్క పేరు గానీ, అదానీ యొక్క అదానీ గ్రూప్ కంపెనీ యొక్క పేర్లు గానీ లేవు. అంటే వీళ్ళు బినామీ పేర్లతో చందాలు ఇచ్చి ఉంటారు అనుకుందాం. సుప్రీంకోర్టు, SBIకే తెలివి ఉంది అనుకుంటున్నారా? లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర, కార్పొరేట్ కంపెనీస్ దగ్గర ఎక్స్పీరియన్స్ లీగల్ లాయర్స్ ఉంటారు, లీగల్ టీమ్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క టీం ఉంటుంది. ఈ లీగల్ టీం ఒక కవచంలా వీరిని గైడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అంత ఈజీగా వీళ్ళ పేర్ల మీద బాండ్ కొనే అవకాశం లేనే లేదు. నెక్స్ట్, ఏ పొలిటికల్ పార్టీస్ ఎంతెంత డబ్బు ఎన్కాష్ చేసుకున్నారో చూద్దాం. బీజేపీ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది. దాదాపు 6,000 కోట్ల రూపాయల చందా ఒక్క బీజేపీ పార్టీకి అందింది. నెక్స్ట్ మమతా దీది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. నేషనల్ పార్టీ టాప్ ప్లేస్ లో ఉన్న అర్థమవుతుంది. ఎందుకంటే నేషనల్ పార్టీలకు దేశ వ్యాప్తంగా, దేశం మొత్తంలో క్యాంపెయిన్ చేయాల్సి ఉంటుంది. చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. బట్ దీది వెస్ట్ బెంగాల్లో మాత్రమే క్యాంపెయిన్ చేస్తుంది. దానికోసం ఇంత చందా అవసరమా అని చాలా మంది అడుగుతున్నారు. 3rd ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 4th ప్లేస్ లో BRS పార్టీ ఉంది. మన తెలుగు వారియర్ టీం టాప్ 4 లో నిలబడి మన తెలుగు వాళ్ళ పరువు నిలబెట్టింది. 5th ప్లేస్ లో బిజు జనతాదళ్ పార్టీ ఉంది. అదే BJD పార్టీ ఉంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన నవీన్ పట్నాయక్ గారి పార్టీ ఇది. 6th ప్లేస్ లో DMK, 7th ప్లేస్ లో YSR పార్టీ,
నెక్స్ట్ టీడీపీ పార్టీ ఉంది. జనసేన పార్టీకి కూడా అరౌండ్ 2 crores డొనేషన్ వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకు 65 crores వచ్చాయి. పొలిటికల్ పార్టీలకు చందాలు ఇవ్వడం నేరం అనుకోద్దు. ఈ కాలంలో డబ్బులు లేకుండా రాజకీయం అనేది జరగదు. డబ్బులు ఇవ్వకపోతే ఓట్స్ వేయడానికి రాము అని ప్రజలు బెదిరిస్తున్నారు. డబ్బులు లేకుండా క్లీన్ రాజకీయాలు ఈ కాలంలో చేయడం ఏ దేశం వల్ల కూడా సాధ్యం కాదు. అమెరికా, యూరోప్ ఇలా అన్ని దేశాల్లో పొలిటికల్ పార్టీస్ కు డొనేషన్ ఇస్తారు. యాక్చువల్లీ చెప్పాలి అంటే వ్యాపారస్తులే దేశ రాజకీయాలను శాసిస్తూ ఉంటారు. అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనబడే మిలిటరీ ఆయుధాలను ఉత్పత్తి చేసే కంపెనీ అమెరికా యొక్క రిపబ్లికన్స్ అండ్ డెమోక్రటిక్ పార్టీస్ కు ఫండింగ్ చేస్తారు అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? రష్యాలో గ్యాస్ప్రోమ్ అనబడే ఎనర్జీ సప్లై కంపెనీ పుటిన్ ను కంట్రోల్ చేస్తుంది. చైనీస్ బ్యాంక్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కంట్రోల్ చేస్తాయి. 1980s లో రాస్చైల్డ్ ఫ్యామిలీ యూరోప్ ను కంట్రోల్ చేసేది. రాకఫెల్లర్ ఫ్యామిలీ పేరు విన్నారా? జేపీ మోర్గన్ పేరు విన్నారా? వీరి పేర్లు బయటకు రావు. ప్రతిరోజు బిల్ గేట్స్, ఇలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, అంబానీ, అదానీ ఇలాంటి వారి పేర్లే ఫోర్బ్స్ రిచెస్ట్ మెన్ లిస్ట్ లో ఉంటాయి. కానీ నిజమైన ధనవంతులు, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నవారు తమ ఐడెంటిటీని బయటకు రానివ్వరు. ఎందుకంటే ఒకవేళ వీరి దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయా అని తెలిస్తే ప్రజలు మొదటగా అనుకునేది ఎంత దోచుకున్నారు అనుకుంటారు. సో కావాలనే వీళ్ళు తమ ప్రొఫైల్స్ ను సింపుల్ గా లోగా ఉంచుతారు. బ్లాక్ రాక్ అనే పేరు విన్నారా? చాలా సైలెంట్గా ఎటువంటి హడావిడి లేకుండా ఈ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ టోటల్ వర్త్ $15 trillion. ఈ కంపెనీ తలుచుకుంటే జపాన్, ఒక్క జర్మనీ, 10 పాకిస్తాన్, యూకే, ఇండోనేషియా ఈ దేశాలన్నింటినీ కలిపి కొనగలదు. బ్లాక్ రాక్ కంపెనీ యూరోప్, అమెరికా అండ్ చైనాను శాసిస్తుంది. అమెరికాకు 25% యూద కంపెనీలు శాసిస్తారు. రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఇవ్వడంలో తప్పు లేదు. దీన్ని ఒక నేరంగా స్కామ్ లాగా చూసే అవసరం లేదు. యాక్చువల్లీ SBI ఇచ్చిన లిస్ట్లో అన్ని పార్టీస్ కలిసి దాదాపు 15,000 కోట్ల చందాలు తీసుకున్నారు అని ఉంది. రాజకీయం చేయడానికి 15,000 కోట్లు సరిపోతాయా? మీరే చెప్పండి. 2019 లోక్సభ ఎలక్షన్స్ లో $8 billion ఖర్చు పెట్టారు అని చాలా ఆర్టికల్స్ చెబుతున్నాయి. $8 billion అంటే దాదాపు అప్పటి కరెన్సీలో 55,000 కోట్లు, 60,000 కోట్లే అనుకోండి. బట్ ఇప్పుడు 2024 ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్ని యాడ్ చేసుకున్న దాదాపు $15 billion అనుకున్న 2024 ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం $15 billion ఖర్చు అవుతుంది. అంటే 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి అర్థం ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ కాకుండా బ్లాక్ లో కూడా చందాలు వెళ్తున్నాయి అని క్లియర్ గా అర్థమవుతోంది. ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే స్కామ్ కాదు, ఇంకా బ్లాక్ మనీ ద్వారా చందా ఇస్తున్నారు. అటువంటి వారిని పట్టుకుంటే ఈ స్కామ్ అనేది పూర్తిగా ఆగుతుంది. సో అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయి అంటే ఈ కంపెనీలు చందాలు ఇవ్వడానికి కారణం ప్రభుత్వం నుండి తమకు కన్సెషన్స్ దొరకాలి అని ఆశతో ఆశపడే చందాలు ఇస్తున్నారు. సో బీజేపీ పార్టీ తమకు చందాలు ఇచ్చిన కంపెనీస్ కే సపోర్ట్ చేస్తోంది అని అపోజిషన్ పార్టీలు అంటున్నాయి. 1950s నుండి ఈ ఆనవాయితీ వస్తోంది. రిలయన్స్ గ్రూప్, టాటా, బిర్లా, గోద్రేజ్ ఈ వ్యాపారస్తులకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు సపోర్ట్ చేసేది. ఇప్పుడు అదే పద్ధతిని బీజేపీ పార్టీ పాటిస్తోంది. అమెరికాలోని యుఎస్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గురించి మీకు తెలుసా? ఇందులో మిలిటరీ వెపన్స్ ను ఉత్పత్తి చేసే కొన్ని బంచ్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. యుద్ధం జరిగితేనే కదా వీరి యొక్క వెపన్స్ అమ్ముడుపోతాయి. ప్రపంచం మొత్తం శాంతిగా ఉంటే వీళ్ళ వ్యాపారం ఎలా జరుగుతుంది? సో వీళ్ళకి వ్యాపారం కల్పించడానికి అమెరికా రాజకీయ నాయకులు ప్రతి ఇయర్ ఏదో ఒక దేశంలో ఏదో ఒక యుద్ధాన్ని సృష్టిస్తారు. యుఎస్ మిలిటరీ కాంపౌండ్ లో ఉన్న కంపెనీస్ కి వ్యాపారాన్ని కల్పిస్తూ ఉంటారు. దీనికి బదులుగా ఈ కంపెనీలు ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం ఫండింగ్ చేస్తూ ఉంటారు, చందాలు ఇస్తూ ఉంటారు. సో కార్పొరేట్ అండ్ పొలిటికల్ పార్టీస్ మధ్య ఈ లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. సో తిరిగి ఎలక్టోరల్ బాండ్ ఎన్నికల చందా దగ్గరకు వస్తే బీజేపీ పార్టీ సభ్యులు ఏమంటున్నారు అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి లీగల్ పద్ధతుల్లో లీగల్ బాండ్స్ ద్వారా మాకు దొరికాయి. బ్లాక్ మనీ ద్వారా దొంగగా అందలేదు. మా పార్టీ డెమోక్రసీని గౌరవిస్తుంది కాబట్టే ఈ వివరాలు మేము ట్రాన్స్పరెంట్ గా విడుదల చేశాం. ఇక్కడ SBI అనేది ప్రభుత్వ బ్యాంక్ కాబట్టి ఈ వివరాలను ఒక రకంగా ప్రభుత్వమే విడుదల చేసింది అన్నమాట. వేరే పొలిటికల్ పార్టీ మా ప్లేస్ లో ఉంటే ఎలక్షన్ కు ముందు ఇటువంటి డీటెయిల్స్ ను, ఇటువంటి కాంట్రవర్షియల్ డేటాను విడుదల చేసి ఉండేదా? ఒకవేళ మాది డిక్టేటర్షిప్ ప్రభుత్వం అయి ఉంటే బాండ్ లిస్ట్ ను విడుదల చేయనిచ్చే వాళ్ళమా అని బీజేపీ పార్టీ సభ్యులు స్ట్రాంగ్ గా చెబుతున్నారు. అపోజిషన్ పార్టీలు ఏమంటున్నాయి అంటే దాదాపు 50% చందాలు బీజేపీ పార్టీకే వెళ్లాయి. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకు బీజేపీ పార్టీ దాదాపు 10,000 కోట్లకు పైగా బిజినెస్ ఇచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది. బీజేపీ పార్టీకు ఎవరు చందా ఇస్తారో అటువంటి కంపెనీస్ కు రోడ్ కాంట్రాక్టులు, టన్నల్ కాంట్రాక్టులు, హైవే కాంట్రాక్టులు, కోవిడ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కాంట్రాక్టులు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ ఫేవరెటిజం ను చూపిస్తోంది అని కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ అంటున్నారు. ఎలక్టోరల్ బాండ్ స్కామ్ బీజేపీ పార్టీ చేసింది అని అపోజిషన్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ పైన విరుచుకుపడుతున్నారు. బీజేపీ పార్టీ సభ్యులు ఏమంటున్నారు అంటే కార్పొరేట్ కంపెనీస్ కు నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వమే వస్తుంది అని తెలుసు. బీజేపీ పార్టీ వల్లే డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది అని తెలుసు. కాబట్టే కంపెనీస్ మాకు ఫండ్ చేస్తున్నాయి, ఇష్టపడే ఫండ్ చేస్తున్నాయి అని బీజేపీ పార్టీ సపోర్టర్స్ అంటున్నారు.
మొన్న వరకు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీలు మోడీ గారిని డిక్టేటర్ అన్నారు. మోడీ గారి ఆధ్వర్యంలో డిక్టేటర్షిప్ ప్రభుత్వం నడుస్తోంది అన్నారు. మోడీ కనుక నియంత అయి ఉంటే ఇంత కాంట్రవర్షియల్ డేటాను ప్రజల ముందు విడుదల చేసి ఉండేవారే కాదు అని బీజేపీ సపోర్టర్స్ అంటున్నారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ సపోర్టర్స్ ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీ 6,000 కోట్ల స్కామ్ చేసింది అంటున్నారు. ఇది స్కామ్ కిందకు వస్తుందా రాదా అనేది మీరు మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.